చెప్పు అక్షయ. ఇంటికెళ్ళగానే ఫోన్ చేయలేదేంటి? ఏమైంది? ఇంకా గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అవును అక్షయ, మన పెళ్ళయ్యేలోపు ఆ మోహన్ రామ్ అతని కూతురు ఇంకా ఏమేం చేస్తారో అని తలుచుకుంటుంటే బాధగాను భయంగానూ ఉంది. మీరనవసరంగా భయపడుతున్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా మన పెళ్లిని ఆపలేరు. ముఖ్యంగా ఆ ప్రణీత చేసి ఆ తాటాకు చప్పుళ్ళకి అస్సలు భయపడకండి. మీ వెనక నేనున్నాను బాస్. బీ స్ట్రాంగ్. నాకీ ఒక్క మాట చాలక్షయ. కొండల్నే పిండి చేసే అంత బలం వచ్చిందంటే నమ్ము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బాస్, మీ కాబోయే మావయ్య గారికి. అవునా? ఎందుకు? గుళ్ళో జరిగిన దానికి అల్లుడు గారు బాధపడుతుంటారు, నువ్వొకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా అని సలహా ఇచ్చారు కదా, అందుకు. ఓ అలాగా. థ్యాంక్ యూ మామగారు. చెప్తానులే. కానీ ఒక నిజం చెప్పనా? ఆ? మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైతే మన బాధని అర్థం చేసుకొని ఓదార్పుగా 4 మంచి మాటలు మాట్లాడతారో ఆ మనిషే మనకి జీవితాంతం తోడుంటుంది అని తెలిసినప్పుడు నిజంగా ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా అక్షయ. సార్, ఈ మధ్య మాటలు బానే మాట్లాడుతున్నారే. నిన్ను చూడాలనుంది అక్షయ. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? ఎలా? కస్టమర్కి వాటర్ క్యాన్ వేసొస్తానని చెప్పి వచ్చేయ్. అలా చెప్తే వచ్చేది నేను కాదు, మా నాన్న. పర్లేదా? ఏంటి అక్షయ నువ్వు నిన్ను కలవాలని చెప్తూ ఉంటే కామెడీ చేస్తావేంటి?